22,000 కోట్ల నష్టం. ఎయిర్ ఇండియాను ఆదుకునే మాస్టర్ ప్లాన్. విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. పెరుగుతున్న ఇంధన ధరలు, భారీ నష్టాల అంచనాల మధ్య సంస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు టాటా సన్స్ సిద్ధమైంది. మే 7న ముంబైలో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో బోర్డు సభ్యులు అత్యవసరంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఖర్చుల తగ్గింపుతో పాటు తదుపరి CEO ఎంపిక వంటి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం ఎయిర్ ఇండియాపై తీవ్రంగా పడుతుంది. జెట్ ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడం, కొన్ని గగనతలాల మూసివేత వల్ల సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి రావడం సంస్థకు భారంగా మారింది. దీనివల్ల 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 22,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం రావచ్చని సంస్థ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు బోర్డు గట్టి చర్యలు తీసుకుంది. నష్టాలను తగ్గించుకునే క్రమంలో ఎయిర్ ఇండియా కొన్ని పొదుపు చర్యలను పరిశీలిస్తుంది. ఇందులో భాగంగా టికెట్ ధరల నుంచి మీల్స్ ను వేరు చేసే అంశం చర్చకు రానుంది. అంటే భోజనం వద్దనుకునే వారికి తక్కువ ధరకే టికెట్లు అందించే అవకాశం ఉంటుంది. అలాగే బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు లాంజ్ యాక్సెస్ ను ఆప్షనల్ గా మార్చే ప్రతిపాదన కూడా బోర్డు పరిశీలనలో ఉంది. దీనివల్ల నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని సంస్థ భావిస్తుంది. CEO క్యాంపెల్ విల్సన్ రాజీనామా చేయడంతో తదుపరి సారథి ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎయిర్ ఇండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్ కు 25.1% వాటా ఉన్న నేపథ్యంలో ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్లతో పాటు ఐరోపాకు చెందిన నిపుణుల పేర్లను బోర్డు పరిశీలిస్తుంది. అలాగే జాయింట్ MD లేదా CEOను నియమించే ఆలోచన కూడా టాటా గ్రూప్ చేస్తుంది. టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఎయిర్ ఇండియా భారీ మార్పులకు లోనవుతుంది. మే 7న జరిగే బోర్డు సమావేశం సంస్థ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకం కానుంది. మరి కొత్త CEO ఎవరవుతారు? టికెట్ ధరలు తగ్గుతాయా అన్నది వేచి చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.